సో రామలక్ష్మణుల నెట్ వాల్యూ ఎంత ఇప్పుడు? నెట్ అంటే డబ్బుల డబ్బుల గురించి వాటి గురించి పెద్ద పేరు గురించి పెద్ద ఈ మధ్య ఇన్నర్ ట్రావెల్ వెళ్ళిన తర్వాత డబ్బులు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా పెద్ద తెలియదు మాకు. తెలియదు మాకు. మా డేట్ చూస్తున్న మా అమిరాజ్ గారు కూడా చెప్పాం మాకు ఎంత రిమైండ్ చెప్పవద్దు. ఎందుకంటే ఒక్కొక్క సినిమా డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, డబ్బులు ఇవ్వలేనప్పుడు వేరే రకంగా పని చేయాల్సి వస్తుంది, డబ్బులు ఇచ్చే కాడ వేరే రకంగా చేయాల్సి వస్తుంది. అందుకని డబ్బులు ఇచ్చేయి పోయే మాకు చెప్పొద్దు, మేము మనస్ఫూర్తి చేస్తాం అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే డబ్బులు యాక్షన్ పెద్దగా మాకు దాని కింద కూడా అంటే డబ్బులు కూడా ఏంటన్నాను గారు కొంతవరకే దాని గురించి మనం తెలియదు ఒక స్థితికి ఉన్నప్పుడు పెట్టి, కానీ పొద్దుగులు దాన్ని ఫోకస్ చేయకుండా భగవంతుడి చింతనలో నిరంతరం ఉంటా ఉంటే అన్నీ అయ్యే. డబ్బులు పేరు ఎలాంటిదంటే సముద్రం అల లాంటిది, అలా వచ్చి వెళ్ళిపోతుంటారు మంది. అది నిరంతరం మనం ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే డబ్బు వెనక, పేరు వెనక, కామం వెనక, మోహం వెనక పడ్డవాళ్ళు కూడా ఎదురు దెబ్బల దగ్గర చాలా చరిత్రలు ఉన్నాయి మనకు. అందుకని డబ్బు తృప్తి పడండి ఎంతవరకు భగవంతుడి చింతన మనసులో పెడితే అది నేను ట్రావెల్ చేస్తే తప్ప ఈ మూడు నేను ట్రావెల్ చేయవు. ఈ సముద్రం అలాగ వచ్చిపోయాయి అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి పట్ల. అందుకని మేము అలక్ష్యంగా ఉండం. అంటే ఇప్పుడు మీరు సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉంది కాబట్టి ఇప్పుడు అంటున్నారు. అదే అప్కమింగ్ స్టేజ్లో మీరు ఇది చెప్పలేరుగా? చెప్పలేము. నేనంటే తృప్తి పడాలి కదా. అసలు తృప్తికి మించిన ఆస్తి లేదన్న అన్నగారు. తృప్తి అంటే ఒక స్టేజ్లోకి వచ్చిన తర్వాత తృప్తి పడపోతే మా ఫీలింగ్ ఏంటంటే ఈ దేహం ఎన్ని రోజులు ఉంది, ఆరోగ్యం ఉంది, తృప్తి. ఈ డబ్బులు మాకు తృప్తి, ఈ పేరు మాకు తృప్తి, ఇలా కలిసి ఉన్న తృప్తి ఎంతవరకు ఈ రోజు వరకు ఎంత ఆనందంగా ఉంది. సో ఆ తృప్తి విషయంలో మీరు ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చేసారంటారు. 100% ఫుల్ఫిల్. ఈరోజు ఇంట్రెస్ట్ మీరు అవసరం లేదన్న హ్యాపీ. ఈరోజు మీ ఇంట్లో మీరు అవసరం లేదంటే మాకు అన్న కానీ హ్యాపీ హిమాలయాలో కూర్చుంటాం. ఈ దేహంలో నుంచి మీరు అవసరం దేహానికి పెద్ద ఉపయోగం అవసరం లేదన్నా కానీ హ్యాపీ. సో ఫ్యూచర్లో మీరు అటు యూత్కి కానీ ఇప్పుడు మీరు గ్రామానికి వెళ్ళి అన్నదమ్ముల మానవ సంబంధాల గురించి మీరు చెప్పాలనుకుంటున్నారు. అలాగే ఇంకేమన్నా అంటే యూత్కి ఫిట్నెస్ విషయంలో కానీ? ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాం. ఏంటంటే ఈ దేహం అనేది ఏంటంటే అన్నిటికీ మూలమైంది ఈ దేహం. చూడాలన్నా, మాట్లాడాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, తినాలన్నా, ఏదైనా చూడాలన్నా అన్నిటికీ మూలమైంది దేహం కోసం. ఓ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి. దీనికి ఈ దేహాన్ని ఏం పెట్టాలి? దీంట్లో ఆల్కహాల్, సిగరెట్లు, గుట్టకాలు, పానుబట్టలు దీంట్లో వేయకుండా కొన్ని రోజులు భద్రపరచుకుంటే ఇది గోల్డ్ బీరువై భగవంతుడు ఇచ్చిన వజ్రం కోట్లు. మన ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కొన్ని వస్తువులు తీసుకున్న నాట్ అలౌడ్ బోర్డు పెడతారు. పెట్టాలి ఆల్కహాల్ నాట్ అలౌడ్, స్మోకింగ్ నాట్ అలౌడ్, మిడ్ నైట్ బిర్యానీ నాట్ అలౌడ్, బారు పప్పులు నాట్ అలౌడ్ పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. మాకు 60 సంవత్సరాలు వచ్చింది. హ్యాపీగా ఎలాంటి రుగ్మతులు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా సుఖంగా అంటే ఇదన్నిటికీ దూరంగా ఉండబట్టే. అందుకని ఇలాంటి నువ్వు జీవితం లక్ష్యంలో ముందుకెళ్ళాలంటే నువ్వు ఈ దేహం అనేది కరెక్ట్గా ఉండాలి. ఈ దేహం రఘుమతులతోటి నొప్పులతోటి ఉంటే ఏం పనికి వెళ్తావు? ఏమి ఆనందాన్ని ఇంకోటికి ఇస్తావు నువ్వు? ఇప్పుడు నేనున్నాను కడుపులు ఎక్కువ అంటే నేనేం ఆనందం ఇస్తాను? నేను హ్యాపీగా ఉండాలంటే నవ్వు రావాలంటే నేను ఆనందం ఉండాలి కదా. అందుకని ఈ దేహం అనేది అద్భుతమైన వజ్రం అనమాట. దీన్ని చాలా చక్కగా వాడుకొని ప్రపంచానికి నీ ఆనందాన్ని, నీ ఆరోగ్యాన్ని, నవ్వుని, నీ మనశ్శాంతిని ఇవ్వటమే తప్ప గోల్డ్. ప్రతి వాళ్ళు చాలామంది చెబుతుంటారు ఎలా ఉండవు అనగా ఏమైంది వాడెట్లా ఇట్లా చెబుతుంటే మనకుండా డబ్బులు మనకు భయం అవుతుంది. అందుకని ఎదురుగా ఉంచుంటే ఆనందాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వాలి తప్ప ఈ బాధలు ఎవరు చెప్పకూడదు. సత్యాన్ని మేము తెలుసుకున్న గురువులు దగ్గర సత్యం. ఓకే.